చంద్రబాబు మరోసారి ఫ్లేట్ ఫిరాయించారు. ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతూ వస్తున్న కూటమి నేతలు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. మెడికల్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తివేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీపై మాట మార్చారు. తాజాగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కొనసాగిస్తామంటూ హైకోర్టుకు స్పష్టం చేసింది ప్రభుత్వం. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసే బాధ్యత తీసుకుంటానని గతంలో హామీ ఇచ్చారు లోకేష్. ఇప్పుడు ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఈ నెల రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు తర్వాత కూడా లోకేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక మెడికల్ సీట్లు అమ్ముకోవటం అన్యాయమంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు పవన్ కళ్యాణ్. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ సభల్లో ప్రసంగాలిచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా పొందాక కనీసం ఆ ఊసెత్తటం లేదు. మెడికల్ కాలేజీల సీట్లు కూడా అమ్మేసుకుంటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నాం. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామంటూ గతంలో మాట్లాడిన కూటమి నేతలు ఇప్పుడు నోరు మెతకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు అండగా నిలుస్తామంటూ ఇచ్చిన మాటలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తున్నారు మెడికోలు, వారి తల్లిదండ్రులు. ఆ కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఈ పక్షాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆ రోజు ఈ జీవోలను తీవ్రంగా వ్యతిరేకించేసి ఇవి ప్రజా వ్యతిరేకమైన జీవులు, అట్లానే ఈ రిజర్వేషన్ వర్గాలకు కూడా ఇది హాని చేస్తాయి, ప్రతిభావంతులకు నష్టం కలుగు చేస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాటిని రద్దు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము భావిస్తూ, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా ఏదైతే మీరు ఈ జీవోలు వ్యతిరేకించారో, ఏదైతే ఈ జీవోల్ని మీరు ఖండించారో, ఈరోజు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఆవేదన గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించేది ఏంటంటే, అయ్యా దయచేసి ఆనాడు మనం ఈ జీవోల్ని వ్యతిరేకించామండి, దయచేసి ఈ జీవోల్ని రద్దు చేయండి సార్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఇదే నివేదిస్తున్నాం సార్. నాడు మనం ఈ జీవోల్ని వ్యతిరేకించాం సార్, గ్రహించాం సార్. కనుక మీరు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. దయచేసి ఈ జీవోల్ని రద్దు చేసే కార్యక్రమంలో ముందు ఉండండి సార్. ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి కూడా మేము నివేదిస్తున్నాం సార్. అయ్యా మనమంతా కూడా ఈ జీవోల్ని నాడు వ్యతిరేకించాం, ఈ జీవోలు అనైతిక జీవోలుగా మనం అభివర్ణించాం, దాని గురించి మనం ఖండించాం సార్.